జై భీమ్ జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం పూనాల్సిన అవసరం ఉందని నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఈ నేపథ్యంలో ఏదైతే 77 సంవత్సరాల స్వతంత్రంలో 13 మంది ప్రధానమంత్రులు మారిన తర్వాత ఈరోజు చేసిన అప్పును చూసుకుంటే ఈ దేశ పౌరులందరికీ తనకు 1,27,000 రూపాయలు అప్పు చేసింది మోడీ సర్కార్ అని చెప్పేసి గుర్తు చేస్తూ ఈ ధనాన్నంతా కూడా కార్పొరేట్ వ్యాపారులకు దోచిపెట్టిందని, అదే సమయంలో హక్కుల కోసం కొట్లాడి హక్కులు సాధించుకున్న రాజ్యాంగం ఏదైతే రాజ్యాంగం ప్రతిపాదించిన రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని కూడా ఈరోజు ఏదైతే దాదాపు 60 సంవత్సరాలు ఈ రాజ్యాంగాన్ని గుర్తించకుండా 3 రంగుల జెండాని గుర్తించకుండా వాళ్ళ కార్యాలయంలో ఎగరేయకుండా ఈరోజు మేము దేశభక్తులు మేము ఇది చేస్తున్నామని చెప్తా ఉన్నారు. తస్మత్ జాగ్రత్త. ఈ దేశంలో కులాన్ని మతాన్ని రెచ్చగొడుతూ ఈ ఫాసిస్టు చర్యలు కొనుక్కుంటూ ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి ప్రమాదం ఉందని చెప్పేసి ఈ ప్రమాదానికి వ్యతిరేకంగా పేదల హక్కుల్ని, కార్మిక హక్కుల్ని, రైతాంగ హక్కుల్ని కాపాడుకోవడానికి ఈ రోజు ప్రతిజ్ఞ ఉందామని చెప్పేసి సిపిఐఎంఎల్ ప్రజాపందా మాస్లైన్ పిలుపునిస్తా ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా భారతదేశంలో గతంలో రాజ్యాంగాన్ని మేము గుర్తించమని చెప్పినటువంటి వ్యక్తులు ఈరోజు ఆ రాజ్యాంగాన్ని ఆకాశానికి ఎత్తుతున్నారంటే అధికార సేవ కోసం తప్ప మరొకటి కాదు అని చెప్పి మేము స్పష్టం చేయదలుచుకున్నాం. వాస్తవంగా అసలు జాతీయ జెండాను కూడా వాళ్ళ కార్యాలయాల మీద ఎగిరేయకుండా రాజ్యాంగాన్ని మేము గుర్తించాం, అనుస్మృతే మా రాజ్యాంగం అని చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు అంబేద్కర్ గారిని గొప్పగా ఎత్తుకోవటం అంటే అధికార దాహంతో తప్ప మరొకటి కాదు. ఈ దేశంలో 100కి 95 మందిగా ఉన్నటువంటి అడుగు బలహీన వర్గాలు, దళితులు ఎదురు తిరిగితే మా అధికారం పోతుందనే ఆలోచనతోనే వాళ్ళు వస్తున్నారు తప్ప మరొకటి కాదు. ఇప్పటికైనా వాళ్ళ కుట్రలు కుతంత్రాలను దేశ ప్రజలందరూ గ్రహించి వారికి వ్యతిరేకంగా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా దేశ ప్రజలకు మేము పిలుపునిస్తున్నాం. వెలివాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచినవాడు. భారత రాజ్యాంగ నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని ఆర్మూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు అంటే ప్రపంచ మేధావి, మనందరికీ తెలుసు, భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి నేత. మరి ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, పరిణామాలను వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని భారతదేశానికి అనువుగా మరి రచించి భారతదేశంలో రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప మేధావి. కానీ ఈరోజు అంటరానితనానికి వ్యతిరేకంగా మరి ఆ రోజు మరి భారతదేశంలో ప్రతి పౌరుడికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించాలని భారత రాజ్యాంగాన్ని రచించిన తర్వాత నేటి పాలకులు మరి రిజర్వేషన్స్ కానీ ఇంకా అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. మరి భారతదేశంలో కులాల మధ్యన ఈరోజు రాజకీయం కొనసాగుతూ ఉన్నది. మరి మతాల మధ్యన ఈరోజు విద్వేషాన్ని రెచ్చగొడతా ఉన్నారు. ఇది సరైనది కాదు. రాబోయేటటువంటి రోజుల్లో బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి రాజ్యాధికారం కావాలని, ఆ రకంగా సమానత్వం కోసం భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవటానికి, అట్లాగే ఈ భారత ప్రజాస్వామ్య హక్కుల కోసం ఈ భారతదేశంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా ప్రతి ఒక్కరికి చెందే విధంగా ఆ రకంగా ఉద్యమాన్ని మరి పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి సిపిఎం పార్టీగా తెలియజేస్తాం. భారత రాజ్యాంగ నిర్మాత
బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించిండు. భారతదేశంలో పుట్టిన ప్రతి మానవుడికి జీవించే స్వేచ్ఛ స్వతంత్రత కావాలని చెప్పేసి తాను రాజ్యాంగాన్ని రూపొందించాడు. ఈరోజు 34వ జయంతి సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున పూల దండ వేసి మేము శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ప్రధానంగా మన భారతదేశం లౌకిక దేశం, కానీ ఈ మధ్య కాలంలో ఈ దేశాన్ని ఇంకో దేశంగా మార్చాలని చెప్పేసి కుల మతాల మధ్య చిచ్చులు పెట్టి రాజకీయ పబ్బాన్ని గడుపుకోవడం అనేది అది సమంజసమైనది కాదు. ఇంతకుముందే చూస్తున్నాం, ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు ఇంకొకరు వచ్చి అటంగా కల్పించకూడదు. మీకు రాజ్యాంగం మీద ప్రేమ ఉంటే, రాజ్యాంగం మీద గౌరవం ఉంటే ఇట్లాంటి పనులు చేయొద్దని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ రాజ్యాంగమే పనికి రాదు, ఇది హక్కుల బంతని, దీన్ని పూర్తిగా సమూలంగా మార్చాలని చెప్పేసి చెప్పినటువంటి వాళ్ళు పదే పదే అంబేద్కర్ పేరును ఎందుకు ఊసేస్తున్నారని చెప్పేసి అన్నటువంటి వాళ్ళు ఇవాళ నిజమైనటువంటి అంబేద్కర్ వాళ్ళం అని చెప్పుకోవడం కాదు. వాళ్ళ వెనకాల రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికీ చాలామంది భారతదేశంలో తినటానికి తిండి లేక, కట్టడానికి బట్టలు లేక చాలామంది బాధపడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికి 22 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారు. కాబట్టి భారత రాజ్యాంగం ఏదైతే మౌలిక ఆదేశిక సూత్రాలు జారీ చేసిందో ఆ పద్ధతుల్లో పోరాటాలు చేసి మనమంతా హక్కుల్ని స్వతంత్రతను కాపాడుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎవ్వడు చెప్పిండురా మేము తక్కువ జాతోళ్ళని, యాడారా సిందిర మీరెక్కువ జాతోళ్ళని, నువ్వు నేను ఉంటున్నది భరత భూమి ఒక్కటే, నిన్ను నన్ను గన్న తల్లి భరత మాత ఒక్కటే, అయినా నీకు నాకు మధ్య కులం అడ్డుగోడలేందిరా, ఈ కులమైన కుళ్ళును తెచ్చిన గాడిది కొడుకెవ్వడు ఎవ్వడు అంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చాలా కసితో చదివిండు. రాజ్యాంగానికి నిర్మాతగా మారిండు. ఆ రాజ్యాంగంలో ఈ దేశంలో ఉన్నటువంటి బలహీనులకు, దళితులకు రిజర్వేషన్ అవకాశాలు కల్పించిండు. కానీ ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం లేకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం వాళ్ళ యొక్క స్ఫూర్తి ఏంది? రిజర్వేషన్ల వ్యతిరేకమైనటువంటి సావర్కర్, ఆ సావర్కర్ యొక్క మార్గదర్శకమే ఈనాడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో అధికారం ఉన్న వాళ్ళ స్ఫూర్తి. మరి ఇవాళ భారత రాజ్యాంగంలో మొత్తాన్ని మార్చాలని చెప్పి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల కోసం మనం ఉద్యమించవలసిన అవసరం ఉన్నది. ఇంతకుముందు చాలామంది మాట్లాడారు ఇది రాజకీయం చేయొద్దని. అయ్యా, రాజకీయం చేయట్లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి దళిత బిడ్డగా లేకుంటే బహుజన బిడ్డగా మీరు ఎన్నికల సందర్భంగా నల్ల డబ్బుని పట్టుకొచ్చి ఈ దేశంలో ఉన్న పేదవాళ్ళందరికీ కూడా 15 లక్షలు జమ చేస్తామని చెప్పారు, చెయ్యలే. ప్రతి ఏడాది 2 కోట్ల కొలువులు ఇస్తామన్నారు, చెయ్యలే. ప్రజాస్వామ్య హక్కుల్ని కాపాడతామన్నారు, కాపాడట్లేదు. ప్రశ్నిస్తే నిర్బంధిస్తూ ఉన్నారు, మేధావులని లేకుంటే వివిధ పేరుతోని అణచివేస్తూ ఉన్నారు. ఇది సరికాదు, రాజ్యాంగంలో ఉన్న దానికి విరుద్ధం. కాబట్టి ఒక్కసారి ఈ సందర్భంగా, ఈ మహానుభావుని జయంతి సందర్భంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ దేశంలో కుల నిర్మూలన జరగాలంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు, కులాంతర పెళ్లిళ్ళు జరగాలని చెప్పి అంబేద్కర్ సూచించారు. కానీ కులాంతర పెళ్లిళ్ళు చేసుకుంటే చంపేస్తున్న వాళ్ళ మీద కఠినమైన చర్యలు లేవు. ఈ దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతం, ఢిల్లీలో మహిళా మల్ల యోధులు మాకు ఒక ఎంపీతోని అన్యాయం జరిగింది, లైంగిక బలైన ఆయన మీద చర్య తీసుకోమని చెప్పి క్రీడాకారులు ఢిల్లీలో ధర్నాలు చేస్తే పట్టించుకోలేదు. అందుకోసమే బేటీ బచావో బేటీ పడావో నినాదం కాదు. నిజంగా ఈ దేశంలో మన మహిళలకు, దళితులకు, బహుజనులకు న్యాయం జరగాలంటే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో మనం కుల వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమించాలని చెప్పి సిపిఐఎం న్యూ డెమోక్రసీ భావిస్తుంది. ప్రజలు కూడా ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. డాక్టర్ బిఆర్ గారి అంబేద్కర్ గారి 134వ జయంతిని ఈరోజు సిపిఎం పార్టీ ఆర్మూరు డివిజన్ కమిటీ ఆధ్వర్యంలోనే వారి యొక్క అంబేద్కర్ చౌరస్తాలో వారి యొక్క విగ్రహాన్ని పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఇలా ఆయన కన్నటువంటి కళను ఇలా పాలకులు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం లేదు. మరి ఏదైతే విద్య, ఉద్యోగాలు మరి ఇటువంటి మరి పూర్తిగా వెనుకబడిపోయినాయి, అవి ఎప్పుడైతే ఇంప్లిమెంట్ అవుతాయో ఆయన కన్న కళలు రాజ్యం నిజంగా అవుతుందని ఇలా తెలియజేసుకుంటూ మరి ఈ అంబేద్కర్కు 134 శుభాకాంక్షలు తెలియజేస్తూ
ఓకే ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా భారతదేశంలో రాజ్యాంగాన్ని తీసేయాలని ఎత్తెత్తున కుట్ర జరుగుతుంది. మరి భారత రాజ్యాంగం తీసేసినట్లయితే మెజార్టీగా ఉన్న పబ్లిక్ బతకడం అన్నది చాలా కష్టతరంగా మారుతుంది. 4 వర్ణాలకు తప్ప ఏదైతే మనస్ఫూర్తి మనుధర్మం ఏదైతే ఉందో వాళ్ళకే ప్రయారిటీ ఉంది. కాబట్టి మనకు రాజ్యాంగం ఉన్నప్పుడే మరి ఆ రాజ్యాంగాన్ని తేయడానికి అంబేద్కర్ గారు ఎంతో కృషి చేసిండ్రు. మరి ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మైనార్టీల పట్ల ఉంది, అన్ని వర్గాల ప్రజల పట్ల ఉంది. ఆ రాజ్యాంగం ఉన్నప్పుడే మనకు గౌరవం ఉంటుంది. మరి దేశంలో కేంద్రంలో ఏదైతే పెద్ద ఆర్య వ్యవస్థ పనిచేస్తుందో రాజ్యాంగాన్ని తీసేయాలనే పెద్ద కుట్ర జరుగుతుంది. ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. మరి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భీమ్.